సో హాయ్ గాయ్స్, ఈరోజు మనం పుష్ప 2 గురించి డిస్కస్ చేద్దాం. పుష్ప 2 అసలు ఏ రేంజ్లో హిట్ అవుతుంది, కలెక్షన్ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది. చాలా మంది బాహుబలి 2తో పోలుస్తారు, బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తుందని. 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటారు. సో ఇది కలెక్ట్ చేస్తుందా లేదా చూద్దాం. మనతో ఉన్నారు ఇద్దరు, ఒకడు అల్లు అర్జున్కి డయాడ్ ఫ్యాను, మరొకరు. వీళ్ళిద్దరి రియాక్షన్ చూద్దాం. ఇతని పేరేమో అనిల్, అతని పేరు వచ్చేసి పవన్. చెప్పమా, ఏం చెప్పాలి? పుష్ప 2 మూవీ చూస్తావా? పుష్ప 2 మూవీ బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తుంటారు కదా, నిజంగా బ్రేక్ చేస్తారు అనుకుంటున్నావా? ఎలాగో ఇప్పుడు టికెట్ ప్రైస్ పెంచేసారు, హైక్ కూడా గట్టిగానే ఉంది, 800 అంట. వామో, నార్త్ కూడా మంచి వైబ్ అయితే ఉంది. తెలుగుల కంటే హిందీలోనే సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్ ఉంది. నిజంగా ఈ బాహుబలి 2 మూవీ కలెక్షన్ బ్రేక్ చేస్తుందా? సినిమా నెగిటివ్ టాక్ తోటి 1000 కోట్లు అంటారు, యావరేజ్ టాక్ తోటి 1500 అంటారు, బ్లాక్ బస్టర్ టాక్ పడితే 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అయితే నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సినిమా మీద? దానికి అంత లేదు మా ఫస్ట్. ఎందుకు అట్లా చెప్పక మామా? సరే, నీకు ట్రైలర్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ ట్రైలర్ చూడలేమా నేను? ఎందుకని? చూడలే. అసలు పుష్ప 2 మూవీ వస్తున్న సంగతి తెలుసా లేదా? తెలుసు, December 5 కదా. December 5 తెలుసు, కానీ ట్రైలర్ చూడలే. సాంగ్స్ విన్నావా? ఇది ఉన్న ఇది మన దెబ్బలు పడతాయి. దెబ్బలు పడతాయి. ఎట్లా ఉంది సాంగ్ అది? ఏమో దెబ్బలు అంటారు, ఏమో దెబ్బలు ఉంటాయా లేకపోతే ఇంకేమన్నా ఉంటాయా తెలియదు. ఓకే, ఇంకో ఐటమ్ సాంగ్, అంటే ఐటమ్ కాదు, ఫీలింగ్స్ అనే సాంగ్ వచ్చింది. ఏమో నాకు తెలియదు, ఇక ఏమీ లే. ఓన్లీ కిస్ కసక విన్నావు? ఓన్లీ మన కిసగాస కాదు, దెబ్బలు పడడు. అదే దెబ్బలు. ఇంకా మొత్తం ఏం లే, ఓన్లీ దెబ్బలు పడితే అనే లిరిక్ మాత్రమే విన్నావు, ఎందుకంటే దెబ్బలు ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో మాట్లాడదాం. నా అంచనా ప్రకారం అల్లు అర్జున్ 2 పుష్ప 2 అల్లు అర్జున్ 2 రా అది వచ్చేసింది. పుష్ప 2 అయితే ఫస్ట్ డే 2000 కోట్లు అని కలెక్షన్ చేస్తుంది. ఫస్ట్ డేనా అవుతాను అనుకున్నావా? అవెంజర్స్ అనుకున్నావా? డే 1 అంట 2000 కోట్లు అంట. అది అల్లు అర్జున్ ఫ్యాన్ చెప్తున్న మాట. అట్లే ఉంది మీకు. ఫుల్ రన్ లో 2000 కోట్లు అంటున్నావా, లేకపోతే డే 1? మరి అట్లా వచ్చా, మరి డే 1 అయితే లేదు, ఫుల్ సరే. డే 1 ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 200 కోట్లు. 100 కంటే ఎక్కువ కష్టం. 100 నువ్వు 100, ఇదేమో 200 కోట్లు. మా అంటే 120 100% వస్తుంది 200 కోట్లు. సరే, ఎన్ని సాంగ్స్ రిలీజ్ అయినాయి? పవన్ బ్రో ఏం చూస్తున్నావు ఫోన్ లా? దెబ్బల సాంగ్ వింటున్నావా? సరే చెప్పు, ఎన్ని సాంగ్స్ రిలీజ్ అయినాయి పుష్ప 2? 3 ఫ్యాన్ ఆరా నువ్వు? 4 సాంగ్స్ రా. మరి అంతసేపు ఆలోచించి 3 అన్నాడు. ఎట్లా పెడతావు తలకాయ? అరే అప్పుడు ఆలోచించేటి చెప్పాలి. సరే, నాలుగిట్లో ఏ సాంగ్ నీకు బాగా అనిపించింది? అంటే నేను ఫస్ట్ సాంగ్ వచ్చింది కదా, ఏదో కూడా తెలియదు. అరే నీకు ఫాలో కావాలంటే ఇట్లా రావాలిగా. కవర్ చేయకు. సరే, ఫస్ట్ ఏ సాంగ్ రిలీజ్ అని చెప్పు. సాంగ్ మొత్తం వినలే. నిజంగా నాకు దెబ్బలు పడతాయి. బాయ్ ఫ్యాన్స్ అంటారు. సరే, ఈ వీడియోలో ఇంతే. ఇంకా మాట్లాడుకుందాం, ముందు చాలా ఉంది. పుష్ప 2 మీద మీ ఒపీనియన్ అండ్ ఎక్స్పెక్టేషన్, డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అండ్ ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. బాహుబలి 2 రికార్డ్ నిజంగా బ్రేక్ చేస్తా లేదా? త్రిబుల్ అయితే 1200 ఉంది, అలాగే KGF 2 కూడా 1200 ఉంది. బాహుబలి 2 మాత్రం 1800 crores గ్రాస్ ఉంది. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ అవ్వాలంటే మినిమం 2000 crores అయితే కలెక్ట్ చేయాలి. సో నవ్వుతాయింది సరే, మా వాడేమో బ్రేక్ చేయదని ఇన్నర్ ఫీలింగు, ఆడేమో డే 1 బ్రేక్ చేస్తుందని ఆడి ఫీలింగు. సరే, ఫ్యాన్స్ కదా, మరి ఆ రేంజ్లో హైప్ ఉంటుంది. సరే, వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.